వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, శిక్షణా నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మీరు ఏం వివరించబోతున్నారు? అంటే యాక్చువల్గా చాలా మంది అడిగింది ఏంటంటే 2025 రాశి ఫలితాలు కావాలి. అంటే ఓకే. యాక్చువల్గా మనం చూసుకునేది ఉగాదికే చూసుకుంటాం. అవును. బట్ చాలా మంది ఏంటంటే ఇయర్ టు ఇయర్ ప్లానింగ్ చేసుకుంటారు ప్రతి ఓకే. విషయాన్ని. హ్మ్. ఈ 2025 ఇయర్ ప్లానింగ్ అని చేసుకుంటూ ఉంటాం. మనకి అది అలవాటు అయిపోయింది. బట్ న్యాచురల్ గా ఏంటంటే ఉగాది నుంచి ఉగాది చూసుకోవాలి. టు ఉగాదే మనకి. అవును. కానీ చాలా మంది అలవాటు అవ్వడం వల్ల చెప్పడం జరుగుతుంది ఇది. ఓకే. సో అసలు ఈ రాశి ఫలాలు అనేది ఏ బేసిస్ మీద చూస్తారు? మేజర్ గా సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు అంటారు. హ్మ్. కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు అంటే జీవుడు యొక్క ప్రయాణాన్ని, కర్మ యొక్క ప్రయాణాన్ని, హ్మ్. కాలము మోక్షము అంటారు. అంటే మనకు కాలం అయిపోతూ ఉంటుంది. అవును. కాలం అయిపోయేటువంటి దాన్ని రాహుగాను కేతుగాను తీసుకొని చెప్తాం సంవత్సర ఫలితాలు. ఓకే. ఇంకా మిగతావి మనకి ఉగాది సమయంలో చెప్పేటప్పుడు అది కొంచెం అవి డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఈ హ్మ్. సంవత్సర ఫలితాలు 2025 లో ఇవి తీసుకుంటాము. ఓకే. ఎవ్రీ మంత్ చెప్పేటప్పుడు మాత్రం ఈ కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు వీటన్నిటిని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే గురుగారు. మరి మేషరాశితో ప్రారంభిద్దామండి. యా. మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉంటాయి? మేషం వారి కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మేషం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే అప్పులు ఇవ్వడం, హ్మ్. అప్పు తీసుకోవడం దీని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హ్మ్. సో ఇప్పుడు పర్టికులర్ గా 6th హౌస్ లో కేతు ఉన్నాడు. సో 6వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ కేతు పర్టికులర్ గా మే 30వ తేదీ వరకు ఉంటాడు. సో మే 30వ తేదీ వరకు వీళ్ళు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇవ్వకూడదు, తీసుకోకూడదు. హ్మ్. అవసరం ఉంది, అంత అత్యవసరం ఉంది, ఏదో కొంతవరకు తీసుకోవచ్చు. ఎక్కువగా ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పాయింట్ నెంబర్ 1. ఓకే. కేతు ఎప్పుడైతే మే 30కి మారిపోతున్నాడో పంచమ స్థానంలోకి వెళ్తాడో ఇక్కడ కొంచెం రాజకీయ యోగాలు ఇస్తాడు. అంటే మేష లగ్నంలో పుట్టిన వారికి లేదా మేష రాశి పర్టికులర్గా లగ్నమే తీసుకోవాలి. లగ్నం తెలియనటువంటి వారు రాశి తీసుకోవచ్చు చెప్పాలంటే. ఓకే. సో వాళ్ళకు కొంచెం రాజకీయ పరమైనటువంటి యోగాలు, క్రియేటివ్ పరమైనటువంటి యోగాల్ని అక్కడ కొంచెం ఎక్కువగా పెంచుతాడు కేతు. హ్మ్. హ్మ్. అలాగే వీళ్ళకి 12లో రాహు ఉన్నాడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో. 2025 మే నుంచి ఆ రాహు కూడా 11లోకి వెళ్తాడు. ఓకే. సో ఏదైనా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు పర్టికులర్గా ఈ 12లో రాహు అంటే మే 30వ తేదీ లోపలే ప్లాన్ చేసుకోవాలి. మే 30 దాటిందంటే మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు కానీ అంత ముందుకు వెళ్ళదు. ఫలితం బట్ ఉండదు. వేటికి బాగుంటుంది? 11లో ఉంటే వేటికి బాగుంటుంది అంటే లేదా ఆన్లైన్లో చేసే బిజినెస్లో ఇట్లాంటి వాటికి బాగుంటుంది. ఓకే. ఇక వీళ్ళకి కర్మకారకుడు సహజంగా చూడండి మనకి ఏలినాడు శని అంటుంటాం కదా. మేషరాశి వారికి 30 మార్చి నుంచి ఏలినాడు శని ప్రారంభమవుతుంది. సో ఓకే. సాటర్న్ 12th హౌస్ లోకి వస్తాడు. హ్మ్. ఎప్పుడైనా శని 12th హౌస్ లోకి రాగానే అందరికి ఉండే అపోహ ఏంటంటే ఏలినాడు శని వస్తే ఏ పని అవ్వదు అనుకుంటారు. కాదు, నేను చాలా జాతకాల్లో చెప్పాను ఏంటంటే ఏలినాడు శనిలోనే మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. ఏలినాడు శనిలోనే మన మన పిఎం మోడీ గారు కూడా ఏలినాడు శనిలోనే పిఎం హ్మ్. అయ్యారు. జగన్ హ్మ్. అందరూ కూడా దీంట్లోనే అయ్యారు. సో ఏలినాడు శని అనగానే మీరు ఏదో భూతంలా చూడకండి. ఫస్ట్ 12వ స్థానంలో సంచరిస్తున్నాడు మేషం వారికి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ ఇప్పటికిప్పుడు ఏదో పెట్టాను వెంటనే 6 monthsలో నాకు రిజల్ట్ రావాలి, 3 monthsలో రావాలి, 1 monthలో రావాలంటే రాదు. ఓకే. ఏలినాడు శని ఎంతసేపు ఏంటంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా లేదా, హ్మ్. పర్ఫెక్ట్గా పెట్టకుండా ఏదో ఊహించుకొని ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే ఇప్పుడు ఒక 1-2 monthsలో నాకు రిజల్ట్ వస్తుందని ఏం చేస్తారు, 1-2 monthsలో కమిట్మెంట్తో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు. హ్మ్. ఇది చూస్తే 1 year 2 years వరకు రిజల్ట్ కనబడదు. ఇక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఏలినాడు శని మీకు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఇక్కడ చేయాల్సింది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి. హ్మ్. కొంచెం పనులు లేట్ అవుతుంటాయి. ఏలినాడు శనిలో ఏంటంటే వర్క్స్ లేట్ అవుతుంటాయి. అంతేగాని మరొకటి కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది ఇక గురువు వీళ్ళకి ఏంటంటే మే 15వ తేదీ నుంచి జూపిటర్ 3వ స్థానంలోకి వెళ్తాడు. అంటే 12వ అధిపతి 3లోకి వెళ్తాడు. ఎప్పుడైనా 12వ అధిపతి 3లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే కొంచెం ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేంజింగ్స్ ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఇంటర్వ్యూ స్థానంలోకి వెళ్తున్నాడు గురువు. అంటే ఏంటి, చేస్తున్న జాబ్ కాకుండా ఇంకా వేరే వేరే కన్సల్టెన్సీస్ కలవడం, హ్మ్. జాబ్స్లోకి వెళ్ళడం, మార్పులు అనేవి వెరీ క్లియర్లీ 3వ స్థానంలో జరుగుతుంది. అక్కడ ఓకే. మార్పులు 3వ స్థానంలో ఉంటాయి. హ్మ్. ఆఫ్టర్ మే 15 తర్వాత వీళ్ళకి కెరియర్ మార్పు అనేటువంటి చూపిస్తుంది. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ సహజంగా వీళ్ళకి శుక్రుడు అవుతాడు ఫైనాన్స్ కారకుడు.
అండ్ అలాగే ఈ 4వ స్థానంలో ఉండే కుజుడు కూడా మే తర్వాత కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా అక్కడే తిరుగుతుంటాడు. సో స్ట్రెస్లు ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం తగ్గుతాయి. అయితే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా 2025 మే తర్వాత అంతా కూడా గణపతిని సహజంగానే వీళ్ళు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహ ఆరాధన, ఒక్కొక్క దేవతా ఆరాధన అనేటువంటిది ఉంటుంది. సో వీరికి ఏంటంటే సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు ఇవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అది మరి ఎక్కువగా 2025లో మేషరాశి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు అంతేనా? చేసుకోవడం, సూర్య భగవాను ఆరాధించడమే వీళ్ళకి ఇంకా ఎట్లాంటి ఇబ్బందున్నా తగ్గిస్తుంది. ఓకే. కాకపోతే మే నుంచి కేతు వస్తున్నాడు కాబట్టి గణపతి ప్లస్ సూర్యుడిని ఓకే. చేసుకోవాలి. అది ఓకే. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.